హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మనం వచ్చేసి సింగరాయకొండ నుంచి నెల్లూరు పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో జర్నీ అయితే చేయబోతున్నాం అనమాట. ట్రైన్ అయితే 30 మినిట్స్ లేట్‌గా అయితే వచ్చిందండి. అంటే 9 కల్లా వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం ట్రైన్‌లోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఈ సింగరాయకొండ స్టేషన్ అమృత్‌పాల్ స్టేషన్‌లో భాగంగా అభివృద్ధి అయితే చేస్తున్నారండి. ఫుల్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. రెనోవేషన్ వర్క్స్ అన్నీ అయిపోయాక నేను ఒక వ్లాగ్ అయితే తీస్తానండి. సింగరాయకొండ అనగానే మనకు గుర్తొచ్చేవి కొన్ని ప్రదేశాలు ఉన్నాయండి. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం, పాత సింగరాయకొండ, పెరల్ రెస్టాలజీ లిక్కర్ ఫ్యాక్టరీ, అదే అండి సుబ్బిరామిరెడ్డి ఫ్యాక్టరీ అంటారు. ఇక్కడికి మన సింగరాయకొండ చెన్నై నుంచి వచ్చేటప్పుడు అయితే తీవ్రమైన స్మెల్ వస్తుంది అనమాట. మనం నిద్రపోతున్నా కానీ ఆటోమేటిక్గా లేస్తాం స్మెల్ వల్ల. ఇదిగోండి ఎక్కడుంది ఫ్యాక్టరీ. నెక్స్ట్ వచ్చేది ఉలవపాడు అండి. ఉలవపాడు బంగినపల్లి మామిడికాయలకి ఫేమస్. మన స్టేట్లోనే కాదు పక్కన తెలంగాణలో కూడా. ఉలవపాడులో ఆల్మోస్ట్ మామిడి చెట్లు నిండుంటాయండి. అయితే ఇక్కడి నుంచి మరి సింగరాయకొండ నుంచి ఎక్కువగా అయితే మామిడికాయలు అయితే ఇతర ముఖ్య పట్టణాలకు అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. మనకు కనపడుతున్న చెట్లే అండి మామిడికాయ చెట్లు. ఒకవేళ మామిడి సీజన్లో చొప్పునైతే NH-16లో అయితే రోడ్డు మీద అమ్ముతారండి. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అలాగా వెస్ట్ సైడ్లో ఉంటుంది అన్నమాట. మనం ఇప్పుడు ఈ ట్రైన్ గురించి అయితే మాట్లాడుకుందామండి. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12711 పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్. విజయవాడలో ఎర్లీ మార్నింగ్ 6:10కి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1:05కి MGR చెన్నై సెంట్రల్లోకి చేరుకుంటుందండి. మనకి ఇక్కడ విజయవాడ చెన్నైతో కలుపుకొని మొత్తం 14 స్టేషన్లు హాల్ట్ ఉందండి. అవి వచ్చేసరికి విజయవాడ, తెనాలి జంక్షన్, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, బిట్రగుంట, నెల్లూరు, గూడూరు జంక్షన్, నాయుడుపేట, సొల్లూరుపేట అండ్ ఫైనల్లీ MGR చెన్నై సెంట్రల్ అనమాట. మళ్ళీ ఇదే ట్రైన్ రివర్స్ కూడా అవుతుందండి. అది వచ్చేసరికి MGR చెన్నై సెంట్రల్ నుంచి 2:05 మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి నైట్ వచ్చేసరికి 9:35కి విజయవాడ చేరుకుంటుందండి.
ఇప్పుడు మనం చూడబోతుంది విజయవాడ చెన్నై వందే భారత్ అండి. మాటల్లోనే కావలి అయితే వచ్చేసేవాడిని. శ్రీ వెంకటేశ్వర పాలెం దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి అయితే చాలా బాగుంటుందండి. ఆ కొండ మీద ఉంటుంది అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ అండి స్వామివారిది. బిట్రగుంట స్టేషన్ అయితే వచ్చేసిందండి. మనం ఇక్కడ బిట్రగుంట స్టేషన్లో 1968 నుంచి మార్షలింగ్ యార్డ్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. తర్వాత అది వేగన్ రిపేర్ డిపోట్గా అయితే ఉండింది. తర్వాత 1998లో అయితే దాన్ని మూతపడింది. బిట్రగుంట స్టేషన్ ఆర్కిటెక్చర్ వచ్చేసరికి యూరోపియన్ స్టైల్లో ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసినా కానీ మనకి ఆ లుక్ అయితే కనపడుతుందండి.
ఇప్పుడు మనకు రాబోయేది సిమెన్స్ గమేషా వైండ్ టర్బైన్ ఫ్యాక్టరీ అండి. అదే గాలిమరలు అంటారు కదా, వైండ్ టర్బైన్స్ ఆర్ మిల్స్ అంటారు. ఈ ఫ్యాక్టరీ చాలా పెద్దదండి. నేను రోడ్ మీద వెళ్ళేటప్పుడు చూశాను. మనకి ఇక్కడ పినాకిని ఎక్స్ప్రెస్ వ్యాగ్ 7 లోకోమోటివ్ తోటి 100 స్పీడ్లో అయితే క్రూజ్ అవుతూ ఉందన్నమాట. అందుకని మనకి స్పీడ్గా వెళ్ళిపోయింది. ఇప్పుడు వెళ్ళిన ట్రైన్ వచ్చేసరికి గరీబ్ రాత్ అండి. నెల్లూరు దగ్గరికి అయితే వచ్చేసామండి. ఆ నెల్లూరు దగ్గరికి వచ్చిన తర్వాత పంట పొలాలు అయితే పచ్చగా కనిపించినాయి. అందులోగా సమోసాలు అయితే వచ్చేసినాయి, అవి వేసేసాం అనమాట. నాకైతే ఈ లొకేషన్ చాలా బాగా నచ్చిందండి. మీకు నచ్చిందో లేదో కామెంట్లో తెలియజేయగలరు. మనకి ఇప్పుడు రాబోతున్న వచ్చేసరికి పెన్నా నది అండి. మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్న పినాకిని పేరు పెన్నా నదికి మరో పేరండి. మాటల్లోనే నెల్లూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. బాయ్ బాయ్ టు పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నేనైతే నెల్లూరు ఈస్ట్ సైడ్ ఉన్న రైల్వే స్టేషన్ సైడ్ అయితే వెళ్ళానండి. మెయిన్ స్టేషన్ వచ్చేసరికి వెస్ట్ సైడ్ ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.